సో చూస్తున్నారు కదా స్క్రీన్ అంతా ఎంత కలర్ఫుల్ గా ఉందో. కవల పిల్లలు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒకే చోట ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి ట్విన్స్ గ్యాదరింగ్. ఇందులో అక్క ఎవరు చెల్లెలు? తను అక్క 3 minutes అంతే. ప్రతిరోజు అది పెట్టిస్తూ ఉంటాను. ఇప్పటికీ గుర్తుపట్టలేరా మీ ఫ్రెండ్స్ ఎవరు? టీచర్ కూడా కనిపెట్టలేదా? ఇద్దరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్? ఎందుకు? మా అమ్మ వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల మా అమ్మ కడుపులో మేము ఇద్దరం పుట్టడం ఇంత సాటిస్ఫాక్షన్ గా 43 years వరకు ఇప్పుడు వరకు ఇలా ఉన్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా కానీ ఫేస్బుక్ అయినా కానీ ఒకే అకౌంట్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను చేసే చిన్నదైనా పెద్దదైనా ఇంత షేర్ చేసుకుని చేస్తా. వీడు బ్రదర్ అని ఇంత ప్రౌడ్ చెప్తున్నానంటే వీడంటే నాకు అంత ఇష్టం. వీడు చూపించే ప్రేమ. చూస్తున్నారు కదా స్క్రీన్ అంతా ఎంత కలర్ఫుల్ గా ఉందో. కవల పిల్లలు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒకే చోట ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి ట్విన్స్ గ్యాదరింగ్. ఇక్కడ చూస్తే మాత్రం వైజాగ్ అద్భుతంగా, జనరల్ గానే విశాఖ చాలా బ్యూటీ సిటీ, అలాంటిది ఒకేసారి ఎంతమంది ట్విన్స్ ఒకే చోట గ్యాదర్ అవటం ఇక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో హ్యాపీ ట్విన్స్ డే టు ఆల్. ఓకేనా? ఎస్, ఏం చెప్తున్నావా అనేది వెయిట్ చేస్తా ఉన్నారా? ఎస్, ఎవ్రీ ఇయర్ కూడా వైజాగ్ వేదికగా ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి కవల పిల్లలందరూ కూడా ఇక్కడ ట్విన్స్ డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుపుతూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ సెలబ్రేషన్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా వీళ్ళ టీమ్ ఈ నెంబరింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఒకరికొకరు డ్రెస్సింగ్. వీళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మాత్రం ఎలాంటి కవితలు కూడా సరిపోవు. కానీ రూపాలు ఒకటే, రూపం ఒకటే, కానీ ఇద్దరుగా తిరిగే ఆ గొప్ప వరం అనేది మాత్రం దేవుడు ఈ ట్విన్స్ కి కవలలకి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు ఎంత కలర్ఫుల్ గా. సో కొన్ని సందర్భాల్లోనైతే మీకు ప్రీవియస్ కూడా వీళ్ళతో మాట్లాడించినప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎలా చీట్ చేస్తారో కూడా వీళ్ళు చాలా మంచి విషయాలు అయితే రివీల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఒకసారి స్టార్ట్ చేద్దాం. హ్యాపీ ట్విన్స్ డే. థ్యాంక్ యూ అక్క. ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎలా జరుగుతున్నాయి? ఎవ్రీ ఇయర్ మీరు ఈ గ్యాదరింగ్ చేయటం, ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. బట్ ఇంతమంది ఫస్ట్ కింద ఇప్పుడు ఒక 4-5 years నుంచి మీరు చేస్తున్నప్పుడు ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతోంది. ఇంతమంది కవలలు ఉన్నారా అని మాకే అనిపిస్తోంది. ప్రతి సంవత్సరం పెరుగుతూనే మనకి ఎప్పుడు తగ్గరు. బట్ కొన్ని ప్రాంతాల్లో ఇక్కడే కాదు, ఇంకా తిరుపతిలో కానీ ఇక్కడ చాలా ప్లేస్లో కూడా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం ప్రతి ఇయర్ ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ట్విన్స్ సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంటాయి. బట్ ఈ సంవత్సరం ఇంతమంది ట్విన్స్తో చాలా బాగా జరుపుకున్నాం. సో మీరు సీనియర్స్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పటిలాగే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కదా, సో హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు మాతో పాటు అని చెప్పి, సో తెలుస్తుంది అందరికీ. సో చూడటానికి ఇద్దరు వ్యక్తులు, కానీ అభిరుచులు కానీ ఆలోచనలు ఇష్టాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఈవెన్ పెయిన్ అండ్ హ్యాపీనెస్ ఇది కూడా ఒకే రకంగా ఉంటుంది. ప్రీవియస్ కూడా మీరు చాలా విషయాలు చెప్పారు. సో ఏంటి ఆ మూమెంట్ ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేద్దాం. సార్ మన క్వశ్చన్ ఇక్కడ థింక్ చేస్తే ఇక్కడ వచ్చింది అనమాట ఆన్సర్. సో మీరు చూడటానికి ట్విన్స్ అనేటప్పటికి చాలా మంది పేరెంట్స్ దాన్ని బ్లెస్డ్ గా తీసుకుంటారు. మీరు ఒకవేళ ఎవరికైనా హ్యాపీనెస్ అనిపిస్తే తనకి మళ్ళీ ఆ మూమెంట్స్ తెలియటం, అక్కడ ఏదైనా ఒకవేళ పెయిన్ ఉంటే కనుక మీకు ఆ మూమెంట్ తెలియటం, ఇదంతా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. అవును, యాక్చువల్లీ తను కొంచెం డల్ ఉందని జస్ట్ చూస్తేనే అర్థమైపోద్ది. ఆటోమేటిక్గా నాకు కూడా బాధ స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా తను హ్యాపీగా ఉండదు కాబట్టి నేను కూడా అలానే ఉంటాను కదా. సో ఇద్దరం టేస్ట్ విషయానికి వస్తే ఇద్దరిది సేమ్. మేము కూడా జస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తున్నప్పుడు సడన్ గా అంటే కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా, సేమ్ పిక్ చేస్తాం అన్నమాట. ఓకే, అది ఒక్కటే సేమ్ మ్యాక్సిమం సేమ్ ఇద్దరికి ఒకటే నచ్చిద్ది అని చెప్పి ఇద్దరికి తెలుసు. బట్ మధ్యలో షేర్ చేసుకుంటాం బాగుందా లేదా. ఒకవేళ మీ అక్కకి అంటే కొన్ని డ్రెస్ మీ అక్కకి, ఇందులో అక్క ఎవరు చెల్లెలు? తను అక్క 3 minutes అంతే. 3 minutes అంతే అడుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, టేస్ట్ అంటే ఒకవేళ తను నచ్చింది అనుకో సేమ్ వేసుకోవాలి కదా, నీకు నచ్చకపోతే ఏం చేస్తావు. బట్ అలా ఏం ఇప్పటి వరకు జరగలేదు. తనకి ఏం నచ్చితే నాకు అదే నచ్చుతుంది.
అది మాత్రం ఎప్పుడు ఒకటే టేస్ట్. ఈ ట్విన్స్ ని ర్యాపిడ్ గా ఒక 5 క్వశ్చన్స్ అడుగుదాం. ఫేవరెట్ టీచర్స్, న్యూ మ్యారీడ్ కపుల్. ఓ మరి మీ పేరేది? మరి ఇన్వైట్ చేయాలి కదా. ఎస్ స్క్రీన్ పైన అదొక కలర్ కదా. తేజ దా నా పేరు కాదు వీళ్ళు కూడా ట్విన్స్ కాదు, సింగల్. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఎట్లా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్? ఎలా అనిపిస్తుంది? జనరల్ గా మీరు కూడా ట్విన్స్ అనుకోండి, అదంత పెద్ద స్పెషల్ అనిపించదు. బట్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు అబ్బా ఏంటి ఎప్పుడు చూసిన డ్రెస్సింగ్ గానీ అన్ని ఒకటే అని లేదు అంటే బాగా అనిపించుకుంటే లవ్ చేస్తాను కదా నాకు తెలుస్తుంది. అదేంటో లవ్ చేస్తాను కదా నాకు తెలుస్తుంది. కనిపెట్టేస్తాడు ఏదైనా సరే. సో మీ ఇద్దరు ఫేవరెట్ బాయ్స్ మాత్రం కనిపెట్టలేదు అస్సలు. బాయ్స్ కనిపెట్టలేదు. ఫోన్ లో హ్యాపీగా చాలా సార్లు చేసాం. ఎప్పుడైనా ఆట పట్టించడానికి ప్లాన్ చేస్తున్నారా? చేసాము, ప్రాంక్ వీడియో కూడా దాని మీద చేసాం. సో ఈజీగానే కూల్ అయిపోయాడు కదా అప్పుడు. ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఇయర్స్ అయింది, 5 years లో కూడా తను అయితే ఎప్పుడు వాయిస్ అయితే తను ఐడెంటిఫై చేయలేదు. బట్ డైరెక్ట్ గా అయితే మాత్రం కనిపెడతారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ ఇద్దరు లైఫ్ లో ఒకటి అంటే ఏం చెప్తారు? మాకు పెళ్లి ప్రెసెంట్ రీసెంట్ కాదు, మన ఇద్దరు మా బర్త్డే. ఎందుకంటే అదే డే మేము పుట్టాం కాబట్టి నాకైతే మా బర్త్డే ఇష్టం. హ్యాపీ మూమెంట్. సూపర్. సో ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్నారు. హలో. ఫస్ట్ టైం అవును, నాకు అదే అనిపించింది ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇచ్చాపూర్. ఏంటి అంటే ట్విన్స్ గా పుట్టడం ఎట్లా? నిన్ను కూడా ఇంటర్వ్యూ చేయాలా? చేసేద్దాం. సో ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక గాడ్ గిఫ్ట్ మీకు. మన అంటే జనరల్ గా అమ్మ నాన్నకి పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు అన్నయ్య ఒకలాగా ఫీల్ అవుతూ ఉంటాడు, తమ్ముడు ఒకలాగా, అక్క ఒకలాగా, చెల్లి ఒకలాగా, ఒక్కొక్క డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. కానీ మీ అభిప్రాయం షేర్ చేసుకోవడానికి ఒక సోల్మేట్ లాగే అనుకోండి. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ ప్రౌడ్ గా ఉంది. ఎక్సైట్మెంట్ కనపడుతోంది. ఫస్ట్ టైం ఇంతమంది ట్విన్స్ మీట్ అయ్యారు కదా. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తున్నారు? స్టడీస్, జాబ్? స్టడీస్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ని ఆట పట్టించడానికి కన్ఫ్యూజ్ చేస్తారా? ఇది ఒకటి బాగా మీకు కలిసి వచ్చేస్తుంది కదా. అవునా? మీ పేరు? అనూహ్య. ఎక్కువగా ఫ్రెండ్స్ ని బాగా చీట్ చేయొచ్చు అనుకుంటారు. చేయొచ్చు. అలాంటి మెమొరీ నేను తిన్న బదులు కాలేజ్కి వెళ్ళిపోయాను. తిన్న ప్లేస్ లో నేను వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళు నాతో నార్మల్ గానే మాట్లాడేశారు. లైక్ ఇలా చెయ్యేసి ఇలా మాట్లాడేస్తే నాకు ఏంటబ్బా వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది. తర్వాత కొంచెం రికలెక్ట్ చేసుకొని నేను కూడా అలాగే మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఈవెన్ ఆ టైంలో టీచర్స్ కూడా కనిపెట్టాను. బట్ దే డిడ్ంట్ డూ ఎనీథింగ్. బట్ ఎంజాయ్ చేసి ఉంటారు. చేసాం. సో ఎందుకు అంత అలా అనిపించింది అసలు? తన బదులు మీరు అంటే యాక్చువల్లీ అటెండెన్స్ చూస్తున్నారు. చూసుకోండి, మాది స్టడీస్ అయిపోయి ఆల్మోస్ట్ 6-7 years అయిపోతుంది. ఇప్పుడు చూస్తే ఏముంది. మరి జాబ్ లో కూడా ఇట్లా ఇవ్వట్లేదు. ఒకే చోట చేస్తున్నారు. ఒకే చోట ఒకే కంపెనీ. అక్కడ తెలిసిపోద్ది ఇద్దరు అటెండెన్స్ ఉంటారు. మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అవుతారు? స్టార్టింగ్ లో అంటే చైల్డ్హుడ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అంత నార్మల్. వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. హలో, హాయ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అసలు ఇలా ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయలేదు. మేము ట్విన్స్ అంటే ఏదో వస్తాము చేసుకుంటాము అనుకున్నాము. బట్ అన్నయ్య వాళ్ళు ఇదంతా చేస్తారని అసలు అనుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటని చెప్పాలంటే తన పేరు హర్షిత, నా పేరు హర్షిని. వీఆర్ స్పోర్ట్స్ గర్ల్స్, జిమ్ ట్రైనర్స్, స్విమ్మర్స్, అన్ని ఆల్రౌండర్స్. మేము ఇద్దరు డాన్సెస్ కానీ సింగర్స్ కానీ అన్ని. అంటే యానం ద బెస్ట్ వైబ్ జిమ్ లో కోచెస్ కింద చేస్తున్నాం ప్రెసెంట్ అయితే.
ఏమనిపిస్తోంది ఒకేసారి ఇంతమందిని ఇంత కలర్ఫుల్ గా మారిపోయింది కదా ఈవెంట్? మేము ఒక్కళ్ళనే చూసుకోవడానికే మాకు చాలా అసలు అనుకోలేదు అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు అందరినీ చూస్తే వామ్మో ఇలా ఉన్నారు ఏంటి, మనల్ని కనిపెట్టడం కష్టం అంటే ఇంకా అంటే బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు మీరు అక్క చెల్లె ఎవరని. ఇప్పుడు మేము వీళ్ళని అడుగుతున్నాం మీరెవరు అక్క చెల్లె అని. అలా వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, బట్ కొంతమందిని అస్సలు పోల్చలేకపోతున్నాం. సేమ్ డిటో జస్ట్ ఇలా ఒక 5 minutes లో మాట్లాడినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. తిన్ననైనా చూస్తే అంతే, కానీ హైట్ లో కనబడతారేమో కానీ ఫేసెస్ లో అసలు ఉంటుంది. ట్విన్స్ లైఫ్ ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఫన్ ఉంటుంది. చాలా బాగుంటది ఉంటది. ఎంత ఫన్ అంటే ఒకవేళ కానీ నేనేమైనా తప్పు చేస్తే తిన ఇంకా బలైపోద్ది. అలా ఉంటది. ఇంకా రోజంతా ఏదో పని జరుగుతూనే ఉంటది. ఒకవేళ చుట్టాలని లేకపోతే వీళ్ళని పని చేయడం ఉంటది. అంటే తన ఫ్రెండ్స్ ని కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి అలాగ అయిపోద్ది ఉంటది. స్టిల్ ఇప్పుడు కూడా తను ఏ డ్రెస్ అయితే మీరు అదే డ్రెస్ అట్లానే ఉంటుందా? ఈ ఫీవర్ వచ్చేటప్పుడు కూడా ఇంకొకరు ఇద్దరు మైండ్ సెట్ ఒకటే ఉంటది. ఒకవేళ నా డ్రెస్ నచ్చిందంటే తనకి అదే నచ్చుతుంది, అంతేగాని అది ఇది అని ఏముండదు మాకైతేనే. ఒకవేళ ఫీవర్ వస్తే ఒక 2 hours లోనే తినికొచ్చేస్తుంది అంతే. అది అసలు దైవ సృష్టి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు, మా అమ్మమ్మ గారు అయితే మమ్మల్ని కనిపెడతారు. అంటే ఆవిడ దగ్గర ఎక్కువ ఉంటాం మేము, మా మమ్మీ గారు బయట ఉంటారు. బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంజల్స్ లా ఉన్నారు. సోమల్గూడ అక్క. సో ఏమన్నా ఫస్ట్ టైం సెకండ్ టైం అక్క ఇది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇంత మందిని చూసి ఇంత మందితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. డిగ్రీ కంప్లీట్ అయిపోయి. సో మీకు కూడా అలాంటి మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మా అక్క ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు కాలేజ్ నుంచి అది నేను లిఫ్ట్ చేసి మాట్లాడేసి లాస్ట్ లో చెప్తానక్క. అంటే నేను రమ్యాని కాదు లేఖ అని వాళ్ళు ఐడెంటిఫై చేయరు, నార్మల్ గానే మాట్లాడేస్తారు. లేదంటే నా ఫ్రెండ్స్ తో తను కూడా అలాగే మాట్లాడేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోతారు ఈజీగా. మోస్ట్లీ నేను అనుకుంటాను ఇంట్లో అక్క చెల్లి అన్న తమ్ముడు ఉన్నా వాళ్ళంత బెస్టీస్ అవ్వలేరు కదా. వాళ్ళకి కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు. ఇంక ఇక్కడ కొంతమంది ట్విన్స్ ఉన్నారు, మీతో మాట్లాడతాను ఓకేనా? సో అలాంటిది మీ ఇద్దరు ఎట్లా షేర్ చేసుకుంటారు? ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం అక్క, ప్రతిదీ కూడా. అంటే వేరే వేరే కాలేజెస్ అయినా సరే కాలేజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏమైంది ఎలా జరిగింది ఏంటి అనేది ఈవినింగ్ వచ్చి షేర్ చేసుకుంటాం. సో అమ్మ వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్ మీరు అసలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అయితే ఇలా ట్విన్స్ గా పుట్టడం ఫీల్ హ్యాపీ. అందరిలో చాలా రేర్ గా ఉంటుంది కాబట్టి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది కూడా వాళ్ళు చాలా డిఫరెంట్ గా చూస్తారు, స్పెషల్ గా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. హ్యాపీ ట్విన్స్ డే టు బోత్. ఎస్, ఎట్లా ఉంది? ఎలా చాలా హ్యాపీగా చాలా బాగుంది. 7th క్లాస్ ఓకే, మన ఫ్రెండ్స్ ని బాగా ఆట పట్టిస్తున్నారా? ఏం చేస్తుంటారు? ఆట పట్టిస్తూ ఉంటాం, ప్రతిరోజు ఆట పట్టిస్తూ ఉంటారు. అవునా? ఇప్పటికీ గుర్తుపట్టలేరా మీ ఫ్రెండ్స్ ఎవరు? టీచర్ కూడా కనిపెట్టలేరా? ఓకే ఓకే, క్లాస్ లో ఉన్నప్పుడు ఈ దెబ్బలు ఆవిడ పడిపోతూ ఉంటాయా, లేకపోతే ఆమె అప్రిషియేషన్స్ మీకు వచ్చేస్తాయి? ఒకసారి అలా జరిగింది. ఒకసారి హోంవర్క్ తను చేయకపోతే నన్ను కొట్టారు. అప్పుడు ఎంజాయ్ చేస్తారేమో. ఆ దెబ్బలు కొంచెం పెయిన్ గా ఉన్నా కూడా మీ టీచర్ గుర్తుపట్టలేదు అని ఫీల్ అవుతారా? ఇద్దరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్? ఎందుకు కనెక్టింగ్ పాయింట్ ఏదో ఉంది. జనరల్ గా అందరూ పోలీస్ అవ్వాలనో లేకపోతే డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో అనుకుంటారు. జడ్జ్ మా డాడీ మేము అవ్వాలనుకుంటున్నాం. మా డాడీ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ మా. ఓకే, yes, హాయ్ హాయ్ ట్విన్స్. హాయ్. ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద, తను చిన్న. నువ్వు పెద్ద, తిను చిన్న. ఓకే, ఏం పేరు ఇద్దరి పేరు? మనస్వి. ఓకే, ఏదైనా ఒక పాట పాడతారా? మాట్లాడేసుకోండి ఇద్దరు. ఇప్పుడు మనం ఆ పాట పాడదామా అని అనుకుంటున్నారు అనమాట. హిందీ సాంగ్ పాడతాం. రైట్, देखा तेनू पहली पहली बार
प्यार में होने लगा दिल बेकरार में रब्बा ने दुखी हो गया दिल जानिए मेरा दुखी हो गया दिल तल जंग रंग रंग ढोलना इसलिए चल रंग चल ढोलना चरंदनी हो गया दिल जानिए ఈవిడ గారు ఇక్కడ క్యూ కట్టేస్తున్నారు. అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం, నన్ను ఇంకా చేయట్లేదని. హాయ్ హాయ్ తాడేపల్లిగూడెం. ఓకే, ఫస్ట్ టైం ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాం, అందరినీ ఒకసారి చూడండి. ఇంతమంది కవులు ఉన్నారా అనిపించిందా? లేదు, మా విలేజ్ లో మేము మా ఫ్రెండ్స్ తప్ప ఎప్పుడు లేము. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. Yeah. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు జాబ్ చేస్తున్నాం ఇద్దరు, డిపార్ట్మెంట్స్ వేరు, సేమ్ ఒకటే. సో అంటే ఇప్పటి వరకు ఉన్న మీ లైఫ్ లో చాలా మెమొరీస్ ఉంటాయి, ఒకటి కాదు. జనరల్ గా రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్ని మీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ని ఎక్కువగా ఆట పట్టించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలా జరుగుతాయి. అంటే తను ఫోన్ నుంచి నేను మెసేజ్ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్ కి, అట్లా తనే అనుకుంటారు. అలా మెసేజ్ చేసుకుంటాం, చిన్న చిన్ని మూమెంట్స్. దీనిలో అనమాట నిన్ను ఇప్పుడే కదా అక్కడ చూస్తాను, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా అట్లా చాలా బాగా అనిపిస్తుంది అసలు కదా. సో అంటే పెయిన్ కానీ లేకపోతే హ్యాపీనెస్ ఎట్లా షేర్ చేసుకుంటారు? ఇంకా అన్ని ఇద్దరం షేర్ చేసుకుంటాం. 3-2 days లో తనకు వస్తే నాకు వస్తుంది, ఫీవర్ అయినా ఇదైనా. చాలా హ్యాపీగా ఉంది. అనుకుంటాం. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇగో వీళ్ళు చాలా సీనియర్స్ అన్నమాట. సో వీళ్ళు చెప్పింది ఎమోషనల్లీ ఎంత కనెక్ట్ అయిపోతామంటే అందరం. సో ఒక సిస్టర్స్ గా జనరల్ గా మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాం, మళ్ళీ జన్మంటూ ఉంటే మా అమ్మ ఈవిడే కావాలి, మా నాన్న ఈవిడే కావాలని. బట్ వీళ్ళని ఎప్పుడు కదిలించినా మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే దేవుణ్ణి మేము ఏదైనా కోరుకోవాలంటే మేమిద్దరం ట్విన్స్ లాగానే పుట్టాలి అని అంటూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు. సో అంత హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. హ్యాపీ ట్విన్స్ డే అండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మాకన్నా ముందు మీరే రెస్పాన్స్ ఇచ్చారు, మా నోటెళ్ళి మాటలు రానివ్వకుండా మీరు చేశారు కాబట్టి మీ యాస్టీస్ అదే చెప్తున్నా. ఎప్పటికీ ఇప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మేమే కాదు, మాలా ట్విన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఒక విషయం చెప్పండి, మ్యారేజ్ అవ్వక ముందు నడుస్తుంది మనం ఎట్లా ఉండాలి అన్న అమ్మ వాళ్ళకి తెలుసు. వీళ్ళు ట్విన్స్ కాబట్టి వీళ్ళ అభిప్రాయాలు మనం రెస్పెక్ట్ చేయాలని. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది అవుతుందా? అవుతుంది, చూస్తున్నారు కదా. మేము మా పెళ్ళి 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాల నుంచి ఇదే పొజిషన్ లో ఉన్నాం. మా హస్బెండ్స్ ఫుల్ సపోర్ట్, మా హస్బెండ్స్ ఫుల్ సపోర్ట్. ఇప్పటి వరకు ఆయన వీళ్ళందరికీ సపోర్ట్ చేసి ఇప్పుడే బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఐ డ్రీమ్ లక్ష్మి గారు ఫంక్షన్ కి చెప్పారు వాళ్ళ అమ్మాయి బర్త్డేకి, నేను ఈ శారీ వేసుకుంటున్నాను, నువ్వు అదే శారీ వేసుకో అని ఇలా కోఆర్డినేట్ చేసుకుంటారా? వెళ్ళి మీ బీరువాలో మీరు, మీ బీరువాలో మీరు ఒకే శారీ వెళ్ళి పట్టుకుంటారా? 50% మ్యాచ్ అయిపోతుంది, 50% మేము అనుకొని కట్టుకుంటాం. 50% మాక్సిమం అవుతుంది. 58-70% వరకు మోస్ట్లీ సేమ్ అవుతుంది. మిగతా 40-30% ఫోన్ చెప్పుకుంటాం. జ్యువెలరీ దగ్గర నుంచి ఇప్పుడు మా దగ్గర గోల్డ్ ఐటమ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఐటమ్ ఏంటి, సారీ ఏంటి, ఎవరైనా దొంగోడు వచ్చి బీరువా డోర్ తీస్తాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆల్రెడీ ఇక్కడ అన్ని ఇలాంటివే కొట్టేసారు, మళ్ళీ సేమ్ ఒగ్గి సలా బుర్రగొక్కుని వాడు వెళ్ళిపోయే పొజిషన్ లోకి వస్తాడనమాట. ఆల్మోస్ట్ మా ఐటమ్స్ అన్ని కూడా సేమ్. మీ అడ్రస్ ఎవరో ఒక్కదే రివీల్ చేయండి. మాది వైజాగ్. ఇక్కడ వైజాగ్ లో మేము ఉంటున్నాం 7 years. ఈ కవల పిల్లలు దొంగలకి ఎంత మంచి హింట్ ఇస్తున్నారంటే, మా ఇళ్లలో దొంగతనం చేస్తే మాత్రం ఒక్కరి దగ్గరే చేయండి, లేదంటే సేమ్ థింగ్స్. బంగారకైతే 2 నెలలకు పోవచ్చు, చీరలకైతే ఒక ఇంటికి వెళ్ళండి చెప్పండి. ఇదంతా ఏంటంటే హ్యాపీయెస్ట్ మూమెంట్. జస్ట్ చాలా హ్యాపీగా ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా ఐ డ్రీమ్ స్క్రీన్ పైన మీకు చూపించేస్తూ ఉన్నాం. ఎమోషనల్లీ అంటే కనుక మీరు చెప్పారు గతంలో కూడా, సో ఫీవర్ ఒకరికి వస్తే ఇమీడియట్ గా పెయిన్ మాకు తెలిసిపోతుంది అని. ఇది ఎట్లా సాధ్యం? అసలు దేవుడు ఎంత సృష్టి అనిపిస్తా ఉంటుంది. అది దేవుడిచ్చిన వరం, అంతకు మించి ఇంకేది లేదు. మాకు ఇలా మా అమ్మ వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల
మా అమ్మ కడుపులో మేము ఇద్దరం పుట్టడం ఇంత సాటిస్ఫాక్షన్గా 43 years వరకు ఇప్పటి వరకు ఇలా ఉన్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఉంచితే భగవంతుడు అన్నాళ్ళు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటూ ఎప్పటికీ ఇప్పటికీ ఇలాగే ఉండాలనుకుని మా పిల్లలు మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మేము ఇలాగే ఉంటాం. ఈ ఏజ్ లో మీ ట్విన్స్ సిస్టర్స్ ని పిల్లలు కూడా అలా ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళు ఎంత బాగా కనెక్ట్ అవుతుంది. చాలా చాలా ట్విన్స్ డే వస్తుందంటే 1 week నుంచి మా పిల్లలు మాకు ఫోన్ చేసి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కొంచెం ఆలోచించుకొని ప్రిపేర్ అవ్వండి, మీరు ఏ సారీ కడుతున్నారో కొంచెం చూడండి. వీళ్ళ అమ్మాయి హైదరాబాద్, మా అమ్మాయి చెన్నై ఉంటూ ఫోన్లో గ్యాదర్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు ఇప్పటి వరకు. మీ హస్బెండ్ నుంచి ఎట్లా సపోర్ట్ ఎట్లా? చాలా బాగా వస్తుంది. మా ఆయన గారు తను వాళ్ళు ఏదంటే అదే ఊరు కొట్టడమే కానీ ఇంకేం లేదు. అంటే మీ నుంచి ఒక మంచి విషయం అందరికీ తెలియచెప్పాలనుకున్నా, ఒక తల్లి కడుపున పుట్టినా కూడా ఈ రోజుల్లో డబ్బు అనేది బంధాలను విడదీస్తోంది. అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ ఏమీ లేదు, అక్కడ మనీ మ్యాటరే నడుస్తోంది. కానీ గొప్ప అదృష్టవంతులు మీ కవలలు అని నేనైతే చెప్తాను హార్ట్ఫుల్ గా. మిమ్మల్ని ఎప్పుడు ఇంతమందిని ఎవ్రీ ఇయర్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నా. డబ్బు ఈవేళ వస్తుంది రేపు పోతుంది, ఈ ఫ్రెండ్స్ రాదు కదా, సంవత్సరానికి ఒకసారన్నా ఫోన్లో కంటిన్యూగా ఇలాగే నడవాలని కోరుకుంటున్నాను. ఆ బాండింగ్స్ ఇలాగే ఉండాలి. డబ్బుతో సమస్య కాదు, డబ్బు ఇవాళ ఉండి రేపు పోతుంది. ఇలా ఫ్రెండ్షిప్ అనేది, ట్విన్స్ డే అనేది, పండగ అనేది, ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉండాలి. ఈ కరోనా తర్వాత కొన్ని ఫ్యామిలీస్ దూరం అయ్యాయి, ఆ దూరం అవ్వకుండా మళ్ళీ ఫ్యామిలీ అనేది అటాచ్మెంట్ ఉండి చాలా క్లోజ్గా ఉండి మళ్ళీ పాతకాలం పొజిషన్ అంతా రావాలని కోరుకుంటున్నా. జనరల్ గా ఫ్యామిలీస్ లో జరిగేవి, అబ్బా మా అక్క ఎప్పుడు ఫోన్ చేసిన బాధలే చెప్తుంది, కష్టాలే చెప్తుంది అని. కానీ మీకు దేవుడు పుట్టుకతోనే ఇచ్చేసాడు. అంటే మీ ఒపీనియన్స్, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి మీలాంటి ఒక అక్కని కదా. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. తనకి ఇంకేం ఆలోచన లేదు. నేను ఫోన్ చేస్తే అక్క నేను ఇది చేస్తున్నాను అనగానే సరే నీ ఇష్టం అంటది, దానికి అగ్రీ అయిపోతాం. తనకంటూ ఆలోచన ఏం లేదు. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తమ్ముడు ఏమంటారు ఈ ట్విన్స్? అక్క వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎమోషనల్ అయిపోతుంది. అక్క వాళ్ళు చూస్తే, అక్క యొక్క ప్రేమను చూస్తుంటే ఇంకా అక్క వాళ్ళంటే మాకు చాలా అభిప్రాయం. ఎందుకంటే ఇంతమంది ట్విన్స్ ఉన్నా కానీ ఈ అక్క వాళ్ళంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదు, గత 7 సంవత్సరాల నుంచి అక్క వాళ్ళతో మాకు చాలా బాండింగ్ ఉంది. ఇక్కడ ఏమైనా ఏ విషయమైనా మాట్లాడాలన్నా చిన్న పెద్ద ఉన్నా కానీ అమ్మ వాళ్ళ తర్వాత ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది కూడా అక్క వాళ్ళకి బాగా. ఎమోషనల్లీ కనెక్ట్ చేసి పడేస్తారు మనల్ని అందరినీ ఎప్పుడు చూసినా. మేము ఎప్పుడు బాండింగ్ అనేది ఇట్లా ఉండాలి, మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఇంకా ఈ లోకంలో ఇప్పుడున్న జనరేషన్ అయితే బ్యాడ్గా అలవాటు పడుతున్నారు. ఆ యొక్క బ్యాడ్ అనేది పోకుండా ఇప్పుడు ఒక చెడు అలవాటు లేకుండా అనాథములకు ఉండాలి, మేము కలిసిపోవాలని. ఎందుకంటే ఈ యొక్క ట్విన్స్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ నేను ఏమైనా బ్యాడ్ ఉంది ఇన్సిడెంట్, నేను చెడిపోతున్నది చూసేది వీడు చెప్పగలుగుతాడు. నాకు అదొక బెనిఫిట్ ఉంది ట్విన్స్ లో. వీడు ఏమైనా తప్పు చేస్తానంటే నేను మందలించగలుగుతా, నేనేమైనా చేస్తానంటే వీడు మందలిస్తా. అందుకే ఒక భయం ఉంటుంది. నన్ను ఎవరైనా చూస్తున్నారంటే అరే నా బ్రదర్ చూస్తున్నారని ఒక భయం ఉంటుంది నాలో. కాబట్టి నేను ఏం చేయాలన్నా వీరికి తెలియకుండా ఏం చేయలేను, నాకు తెలియకుండా నేను చేయలేను. అలా ఉండిపోతాం ఇద్దరం. ఎందుకంటే ఏ అకౌంట్ యూజ్ చేసినా కానీ ఒకే అకౌంట్తో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ఫేస్బుక్ అయినా కానీ ఒకే అకౌంట్తో యూజ్ చేస్తాం. ఎందుకంటే నా చేసే అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ వీనికి తెలియాలి. వాడిని తెలియకుండా నేను చేసి వేరే ఒక రోజు వచ్చి నేను చూసా కదా బ్రదర్, ఎలా ఉన్నావు బ్రదర్ అంటే వీడు ఎలా రెస్పాండ్ అవ్వలేడు. ట్విన్స్ అని ఎలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నావు, నా యొక్క విషయాలు కూడా మొత్తం వీనికి చెప్పుకోవడం కూడా అందులో తప్పేం లేదు. ఎందుకంటే నేను చేసే చిన్నదైనా పెద్దదైనా ఇంత షేర్ చేసుకొని చేస్తా. కొత్తగా చేస్తే ఏముంటుంది చెప్పు, ఏముండదు. వీడు బ్రదర్ అని ఇంత ప్రౌడ్ చెప్తున్నానంటే వీడంటే నాకు అంత ఇష్టం. అంటే వీడు చూపించే ప్రేమ అంటే తల్లి తర్వాత అంటే ఏ విషయమైనా కానీ ఇప్పుడు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాను. ఏ విషయమైనా కానీ నాకు చెప్పేస్తే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ తర్వాత వీడు. కొంచెం ఎమోషనల్ ముందే ఎమోషన్ అయిపోయాను. ఆ అమ్మ తర్వాత వేడే అని నువ్వు ఎప్పుడైతే అన్నావో నాకు అది చాలా ఈ రోజుల్లో ఇలా కూడా ఉన్నారా అంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మన మనసులో ఆలోచనలు మారుతుంటాయి. కానీ వీడు నాతో పాటే వస్తున్నాడు కాబట్టి, నా ఆలోచనలతో వీడు వస్తుండు కాబట్టి నా మనసులో ఏమనుకుంటే వీడికి అర్థమైపోతుంది.
ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా కావాలనుకుంటున్నా, నేనేమో వీని కోసం వద్దనుకున్నా కానీ వీడు అర్థం చేసుకుంటాడు, అరే వీడు నా కోసం వద్దనుకుంటున్నాడు అనేది ఆ ఆలోచన వీడు ఆలోచించేది వీడు అలానే కంటిన్యూ అయిపోతాడు వీడు. అందుకే వీడంటే నాకు చాలా ప్రాణం. ఆల్ ది వెరీ బెస్ట్. ఎప్పటికీ మీరు ఇలాగనే ఉండాలి. సో మరొక బ్యూటిఫుల్ ట్విన్స్ మనతో పాటు ఉన్నారు. వీళ్ళతో మాటలు కాదు పాటలు పాడించుకుందాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఇద్దరు పాట గోల్డెన్ స్మెల్. Mama, mama, come and sing. Queen at the Panda King. Dela, dela, pipid me. Mala, mati, podering me. Golden sparrow, angel arrow. Neela, the life air of the sorrow. Mascot on a fighter hero. Singing duet to very ఇప్పుడు ఒక్కలాగానే ఉన్నారు కానీ మీరు ఇద్దరు కదా, ఒక పాట పాడితే ఎలా చెప్పండి? ట్విన్స్ కదా, ఇంకో పాట కూడా పాడండి. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. పెద్ద అయినాక ఏమవ్వాలనుకుంటున్నారు ఇద్దరు? నేను ఐఏఎస్ అవుతాం. నేను డాక్టర్, కార్డియాలజిస్ట్. ఎందుకు స్పెసిఫిక్ గా? అంటే మా తాతయ్యకి చిన్న ప్రాబ్లం వచ్చింది హార్ట్ లోని, సో దానివల్ల ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యాను కార్డియాలజిస్ట్ అవుతాను. ఓకే, ఆ రోజు నుంచి నువ్వు స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయావు. ఓకే, ఐఏఎస్ ఎందుకు? అంటే సోషల్ సర్వీస్ చేయడం నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు స్టడీస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు 8th క్లాస్. ఇంకెవ్వరు అడిగినా ఫిక్స్ అయిపోయారా మేము ఇదే మా గోల్ ఇదే అని చెప్పేసి? ఫిక్స్. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు బాగా? ఆట పట్టిస్తున్నారా? నీ బదులు నువ్వు స్కూల్ కి, నీ బదులు నువ్వు స్కూల్ కి వెళ్ళారా ఎప్పుడైనా? అటెండెన్స్ కూడా పడిపోద్ది. అప్పుడప్పుడు టీచర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి నాకు వేయాల్సిన మార్క్స్ తనకి వేసి, తనకు వేయాల్సిన మార్క్స్ నాకు వేసి కన్ఫ్యూజ్ అయిపోతాం. అయ్యో, నాకు అలాంటి ఆప్షన్ అంటే ఇంటర్వ్యూ నా బదులు ఇంకొకరిని పంపించలేదు. మీ ట్విన్స్ కాదు కదా, అందుకే అట్లా ఆప్షన్ ట్విన్స్ గా అంటారు. ట్విన్స్ కి దట్స్ గుడ్ పాయింట్ కదా. అసలు ఆ గొప్ప అంటే గాడ్ గిఫ్ట్ కదా అది. అసలు చాలా హ్యాపీగా ఉన్నది ట్విన్స్ అవ్వడం. సో ఎప్పుడైనా ఈ మ్యాచింగ్స్ గానీ నేను వేరే కలర్ అట్లా ఎప్పుడైనా వస్తుందా ఒపీనియన్? మాక్సిమం ఇద్దరు థాట్స్ ఒకలాగే ఉంటాయి, మార్క్స్ కూడా ఈక్వల్ గా వచ్చి టీచర్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి ఇద్దరికి ఒకలా వచ్చాయి. ఒకేలా చదువుతారు ఇంకా ఇద్దరు ఒకే టైం అన్ని ఒకలాగే చదువుతాం. సో మార్క్స్ కూడా దేవుడు ఒక క్లారిటీ ఇచ్చేస్తాడు. చేంజ్ అయితే మేబీ 1-2 మార్క్స్ అవుతుంది అప్పుడు. ఇంచుమించు. ఓకే, సూపర్ సూపర్. నిజంగా మేము ఇంతమంది ట్విన్స్ చూస్తే ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఈ రోజు. మేము ఈ ట్విన్స్ డే సెలబ్రేషన్స్ 5 years నుంచి అటెండ్ అవుతున్నాం కంటిన్యూస్ గా. మీరు రెగ్యులర్ గా వస్తుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు ట్విన్స్ డే సెలబ్రేషన్స్ కి. సో మీలాంటి ట్విన్స్ అందరికి ఐ డ్రీమ్ నుంచి ట్విన్స్ డే అలాగనే ఏదైనా ఒక మెసేజ్ చెప్తారు? హ్యాపీ ట్విన్స్ డే టు యూ ఆల్. అందరూ అంటే ట్విన్స్ ఉండడం చాలా లక్కీ. ఒకరిగా అంటే ఒకరి హెల్ప్ తీసుకోవచ్చు, మనకి ఇంట్లోనే ఇద్దరుగా ఉండొచ్చు, ఏదైనా బై హ్యాక్ చేయడం కానీ ఏదైనా చదువుకోవడానికైనా ఒక్కొక్కరు హెల్ప్ గా ఉండొచ్చు, అన్నిట్లో హెల్ప్ తీసుకొని ఉండొచ్చు తోడుగా. అంతే, నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏమైనా మాట్లాడుతుందేమో అంటే అంతే అక్క చెప్పింది అని. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. ఓకేనా? హలో అండి, హాయ్, మీ పేరు? అపర్ణ. ఆశ. ఓకే, ఆశ, అపర్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. 2 states నుంచి ఒకేసారి ట్విన్స్ ఒక చోట చేరితే రచ్చ రచ్చగా కనబడుతున్నారు. అవును, చాలా బాగా జరిగింది ఈవెంట్ కూడా. ఎప్పుడు మీ ఇద్దరు ఇంట్లో కలర్ఫుల్ గా కనిపిస్తారు, అలాంటిది ఇక్కడికి వచ్చినాక ఇంతమంది ట్విన్స్ ఉన్నారని అంటే ఫస్ట్ లో మా ఇద్దరు మేము చూసుకున్నప్పుడు గుర్తుపట్టచ్చు కదా ఏముంది అని అనుకునే వాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చి ఇంతమందిని చూస్తే మాకే కన్ఫ్యూజింగ్ ఉంది ఎవరెవరు అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం. చాలా మంది డిట్టో ఉన్నారు అసలు పట్టినట్టు ఉన్నారు. సేమ్ అనిపిస్తుంది. మేము ఇంతకాలం ఓన్లీ కొంతమంది ఉన్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూసాక ఇంకా చాలా మంది ఉన్నారు అని అర్థమయ్యింది. మీ స్ట్రెంత్ ని ఒక ఉద్యమంలో తీసుకెళ్ళిపోతుంది. బాగుంది. అంటే చాలా డిఫరెంట్ అసోసియేషన్స్ ఉంటాయి, బట్ ట్విన్స్ కి కూడా ఇలా ఉంటుంది. నేను అంటే మా కజిన్స్ కి కానీ ఫ్రెండ్స్ కి చెప్తున్నా ఇలా వెళ్తున్నానంటే ఇలాంటి ఈవెంట్ కూడా ఉంటుందా అని చెప్పేసి అడిగారు. నేను అన్న అవును. ఏంటంటే లాస్ట్ 5 years నుంచి మీ ఇన్విటేషన్ రాగానే మేము డేట్ బ్లాక్ చేసుకున్నాం. ఓకే, సో నేను అదే చెప్పాను జరుగుతుంది మీకు తెలీదు, నేను అన్ని ఫొటోస్ పెడతాను మీరు చూడండి తెలుస్తుంది అని చెప్పి ఈసారి ప్లాన్ చేసుకొని వచ్చాం అన్నమాట. తెలంగాణ నుంచి వచ్చారు. ఎట్లా ఉంది వైజాగ్?
చాలా బాగుంది. ఒకటి వైజాగ్ బాగుంది, తర్వాత ఈ ఈవెంట్ ఇంకా బాగుంది. చాలా ఫస్ట్ టైం ఏం నచ్చింది వైజాగ్? బీచ్, బీచ్ యా బీచ్ కి వెళ్ళాం. సో తెలంగాణ యాసలో ఒక చిన్న పాట 2 lines. అట్లా ఏం తెలంగాణ స్లాంగ్ ఏం లేదు, అంటే బేసిక్లీ పేరెంట్స్ ఆంధ్ర సైడ్, మరి నేను బార్న్ అప్ ఇన్ హైదరాబాద్. ఆయన మామూలుగా ఒక పాట 2 lines. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి అమాయే ప్రేమాయే ఎంతగానమైనా గాని నా మీనికేమే కాదు పువ్వు సోకు నిసోకు కనీనే వెలికి రాని వెళ్ళి ప్రేమ కనీటి దారలోన కరుగుతున్నది. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఎట్లా అనిపిస్తోంది మొత్తం మీ లైఫ్ లో ఇప్పటి వరకు ట్విన్స్ గా ఒక జర్నీ? అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఫస్ట్ థింగ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎమోషనల్ ఫీలింగ్ తనను వదిలేసి రావటం నేను. అండ్ ఇప్పుడు ఇంకా అలవాటు అవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ మూమెంట్. ఎవ్రీ సింగిల్ టైం తనతో టైం స్పెండ్ చేస్తుంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది. గంటలు మాట్లాడుకుంటే సరిపోదు, డైలీ మాట్లాడుకుంటాం, కానీ కలిసిన ప్రతిసారి తనని కలిసి నేను వదిలేసినప్పుడల్లా ఇట్స్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మన్. వెళ్ళాలి ఇంటికి, అసలు వెళ్ళాలనిపించదు. అంటే జనరల్ గా అప్పగింతలప్పుడు అమ్మా నాన్నని వదులుతున్నామా అనే భయంతో బాధతో ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఇన్ఫాక్ట్ మా మ్యారేజ్ అయినా మా హస్బెండ్ చాలా భయపడి, ఇద్దరు ట్విన్స్, ఒకరికి మ్యారేజ్ అయిపోయి ఒకరు వస్తున్నారు, నేను ఎలా హ్యాండిల్ చేస్తానని ఆయన భయపడ్డారు. అక్కడ కానీ ఒకటి మిమ్మల్ని సరదాగా కొట్టిన ఇక్కడ తెలిసిపోతుందని అది కూడా ఉంది. అక్కడ భయపడిపోయారు వాళ్ళు. ఆయన అయ్యో నేను ట్విన్స్ చేసేసుకున్నాను, ట్విన్స్ లోకి వెళ్ళి, బికాస్ ఎవరికి ఆ ఎమోషనల్ బాండ్ తెలియదు, ఎందుకు ఏడుస్తున్నారు అనుకుంటారు, కానీ అదొక రకమైన బాధ. అప్పటి వరకు కలిసి పుట్టి పెరిగడం వల్ల ఒకటేసారి విడిపోవాలంటే చాలా కష్టము. ఇప్పటికీ ఉంటుంది మా ఇద్దరికి. అదే నేను అదే అంట, నువ్వు హైదరాబాద్ లో ఉన్నా, నేను హైదరాబాద్ లో ఉంటానని, బట్ తెలీదు ఎక్కడ రాసి పెట్టింది ఏంటో తెలియదు. కాబట్టి నేను చెప్పింది రైటేనా? సీక్రెట్ రివీల్ చేస్తాను, సరదాగా మిమ్మల్ని కొట్టినా ఇక్కడ తెలిసిపోతుంది, ఫోన్ వచ్చేస్తుంది. అవును అదైతే చాలా, అంటే ఒకళ్ళు డౌన్ ఉండగానే ఆటోమేటిక్ గా ఒకళ్ళు ఏమైంది అని చెప్పేసి కాల్ చేస్తారు. సో డౌన్ ఉన్నా నన్ను అర్థమైపోతుంది, ఆటోమేటిక్ ఒకరికొకరు ఆ కనెక్షన్ ఉంది. ఐ థింక్ ఇట్స్ జస్ట్ గాడ్స్ గిఫ్ట్. ఈ జీన్స్ లాంటి మూవీస్ లో ట్విన్స్ కోసం ఒక లైఫ్ చెప్పినప్పుడు ఏదో ఆశ్చర్యంగా అనిపించేది, ఇక్కడ మీ మాటల్లో నేరుగా విన్నప్పుడు చాలా అద్భుతంగా. అవును, అది ఆ బాండింగ్ ఐ థింక్ అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కూడా. అది బాండ్ దట్ వి బోత్ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.